చెప్తావు కేసీఆర్ గురించి? కేసీఆర్ మంచోడు, రేవంత్ రెడ్డి మంచోడు కాదు. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు అమ్మా? ఏం చేయలేదు. ఏం చేసిండు? పిల్లగాళ్ళకి ఒక ఉద్యోగాలు లేదు, ఒక అది లేదు, ఇది లేదు. ఒక బస్సు పెట్టింది ఫ్రీ అని రావటం పోవటం. ఏంటికైనా బస్సు ఉన్నవాడు ఉంటాడు, పోయినాడు పోతాడు. ఎవడు పోతాడు బస్సుకి? ఎవరు ఆయనకి? ఎవరికి బస్సు? ఇది అప్రజాస్వామ్య పాలన. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం చేయడం చేత కాదు, ఎదుటోళ్ళ మీద నిందలు పెట్టడం ఎక్కువైపోయింది. 5 సంవత్సరాలు నీకు గద్దనిస్తే నువ్వేం చేస్తున్నావు? ప్రజలకు ఏం చేస్తావు? ఏం న్యాయం చేస్తున్నావు అని. 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు, రూపాయి బియ్యం ఎంతమందికి వస్తున్నాయి? అవి ఎవరికి ఇస్తున్నారు? చీరలు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా వెళ్ళాయి. ఇప్పుడంట ఓన్లీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళ లేడీస్కే ఇస్తారట. అది కూడా 2 ఇయర్స్ అయిపోయింది. కేసీఆర్ని అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా మరి? మేము ఊరుకోమండి. ఏ లెక్కన మీరు అరెస్ట్ చేస్తారు? ఇది ఒక మబ్బుగా మీరు నాటకాలు ఆడుతున్నారా వీళ్ళు? ఎందుకంటే కేసీఆర్ ఏం చేశారని మీరు చేస్తున్నారు అరెస్టు? న్యాయాలు చూపించండి అక్కడ. మీరేం చేశారు? గురువింద గింజ అంట తన నలుపుని తెలుసుకోలేదట. ఆ విధంగా నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్, పెద్ద కేసులో ఇరుక్కొని కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ని నువ్వు ఏలెత్తి చూపించడానికి నీకెంత ధైర్యం ఉన్నది? కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే మా అందరి మీద నుంచి తొక్కుకుంటూ పోవాలా. మేమంతా అడ్డుపడతాము, కేసీఆర్ని మేమంతా రక్షించుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ నీకు రాజ్యం ఇస్తే నువ్వు చేయట్లేదు. కేసీఆర్ మీద ఏదో ఒక వంక చెప్తావు, లేకపోతే కేటీఆర్ మీద వంక చెప్తావు. అది పద్ధతి కాదు. అది కేసీఆర్ని ఏమి చేయలేవు, ఏమి చేసుకోలేవు. ముందు మా అందరు లేడీస్ మీద నుంచి నువ్వు నడిచి వెళ్ళిన తర్వాతనే కేసీఆర్ని ముట్టుకోగలిగేది ఉంటుంది. కేసీఆర్ ఏమన్నా దేవుడా? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇంత హడావుడు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఏమంటారు? దేవుడు అంటే నిజంగానే దేవుడు. ఆడపడుచులకి పెళ్ళైతే కోడలు వస్తే ఇంటికి పడుకోవడానికి రూమ్ ఉండదని చెప్పి 2 డబుల్ బెడ్రూములు ఇచ్చింది కేసీఆర్. ఎందుకోసం అని అంటే ఆ విధంగా ఆలోచించాడు, ఒక కుటుంబం గురించి ఆలోచించాడు. నువ్వేం చేసినావు? ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నావు, లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవ్వరికి నువ్వేం చేయలేదు. 500 గ్యాస్ అన్నావు, 500కి ఎక్కడికి వస్తుంది గ్యాస్? కరెంట్ బిల్లు అంటున్నావు, ఎక్కడికి తగ్గించింది కరెంట్ బిల్లు? తగ్గితే ఎవరికి ఇస్తున్నావు? అది ఓన్లీ ఇల్లున్న వాళ్ళకే. రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని నువ్వు పట్టించుకున్నావా? ఏ రోజైనా పట్టించుకున్నావా? నువ్వు ఫ్రీ బస్ వేసినావు. ఎవరి కోసం వేసినావు ఫ్రీ బస్సు? 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఇస్తానన్నావు. ఒక్క లేడీ కన్నా ఇచ్చినావా నువ్వు? ఎవరికి ఇవ్వలేదు. 10 సంవత్సరాలు మా అన్న కేసీఆర్ ప్రతి ఒక్క ఆడపడుచుకి చీరలు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావని, నువ్వెవరికి ఇచ్చినావని నువ్వు చీరలు? ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు. చీరలు అని అంటున్నావు, ఎవరికేమీ ఇవ్వలేదు నువ్వు. కాబట్టి మా అన్న దేవుడే మాకు దేవుడు. మాకు తెలంగాణ ఇచ్చిన దేవుడు మా అన్న. ఎట్లా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటున్నారమ్మా కాంగ్రెస్ వాళ్ళు, ఏమంటారు మీరు? చేస్తే మేము ఒప్పుకోము, మేము ఊరుకోము కూడా. అందరం ఉన్నాం ఆడవాళ్ళం. దేని చేస్తాడు? దేని గురించి చేస్తాడు ఆయన? ఏ లెక్క చేస్తాడు ఆయన? ఏమైనా చేసిండా? మాకు పిల్లలకు జాబులు ఇస్తానని ఇచ్చిండా? పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తానని ఇచ్చిండా? ఏమన్నా ఆయన కొనిచ్చిండా మాకేమన్నా? ఆయన చేసేంత అధికారం లేదు ఆయనకి. రమ్మనండి, ఎట్లా చేస్తాడో మేము కూడా చూస్తాం. ఆ పదవి ఎట్లా చేస్తాడు? బీఆర్ఎస్ కార్యకర్తలు హడావుడు చేస్తున్నారు. కేసీఆర్ ఏమన్నా దేవుడా? ఎందుకు ఇంత దేవుడే 10 ఏళ్ళు పాలన చేసిండు, దేవుడే మరి ఆయన. ఏమేం చేశారమ్మా కేసీఆర్? ఏమేంది? పిల్లలకు న్యాయం చేస్తానని చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చినాక చేయలే, కానీ ఇంతకుముందు చేసిండు ఆయన. ఈయన ఫ్రీ బస్ పెట్టినా, నేను ఎందుకు బియ్యం ఇస్తున్నా అన్నాడు. ఇచ్చిండా? బియ్యం ఒక్కటి సన్న బియ్యం ఇవ్వంగా అయిపోదు. ఉప్పులు పప్పులు అన్నిటికీ రేట్లు పెంచినావు. నువ్వు దేనికి తగ్గించినా? దేనికి తగ్గిలే. ఇప్పుడు జాబులు, పిల్లలకు జాబులు ఇస్తాను, జాబులు ఇవ్వలే. నూనెకు పెరిగింది, ఉప్పు పెరిగింది, కారానికి పెరిగింది. మేము లేనోళ్ళం ఎట్లా బతకాలి? ఇవాళ 300 అంట కేజీ మిరపకాయలు. ఇంతకుముందు 120 రూపాయలు ఉన్న మిరపకాయలు ఇవాళ 300 చేసినావు. మేము ఎలా బతకాలి? మాది కూడా చూడాలిగా. నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన మంచోడు, చాలా మంచోడు. పేదోళ్ళ బాధలు అర్థం చేసుకుంటాడు. చాలా మంచోడు ఆయన. అంటే మాకు అందరికీ అభిమానం. మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మరి కేసీఆర్ ఈరోజు సిట్టు విచారణకు పిలిస్తే ఎట్లా? ఏమన్నా కక్ష కట్టారా కేసీఆర్ మీద? కేసీఆర్ మీద కక్ష కట్టిరేమో మాకు తెలియదు. అదంతా మేము చదువుకోలే, కానీ మాకు ఆయన అంటే ప్రాణం. ఆయనకి ఏమైనా మేము బాధపడతాం. ఎట్లా మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తూ ఉంటారుగా? చేయనీయం కదా, ఇంత జనాభా ఉన్నాక ఎట్లా చేస్తారు? ఏం చేశారు తెలంగాణ కోసం కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, దీక్షలు చేసిండు, పోరాటం చేసిండు, నీళ్ళు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అందరికి ఇదే అభిమానం. మనుషులు కొంతమంది చెప్పనీకి వస్తుంది, కొంతమంది చెప్పనీకి రాదు. ఆయన అంటే మీకు కూడా తెలుసు కదా. అంతే, చాలా మంచోడు, పేదల బాధలు తెలిసినోడు. ఎట్లుంది ప్రజెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మాకు ఎటు కనబడతలేదు ఇంకా.
ఎక్కడ కనబడతలేదు, మంచిగా కనబడతలేదు, చెడ్డ కనబడతలేదు. మా రెక్కల కష్టం మేము చేసుకొని తింటున్నాం కానీ మాకేం కనబడతలేదు. ఎట్లా మరి మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలనుకుంటున్నారా? కావాలని అనుకుంటున్నాను కాబట్టి వచ్చిర్రు. అందరి అభిప్రాయం అదే. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమేమి అందాయమ్మా మీకు లబ్ధి? నీళ్లు తెచ్చిండు, బియ్యం పిరిగి చేసిండు, 6 కిలోలు చేసిండు, కళ్యాణ లక్ష్మి చేసిండు, బతుకమ్మ చీరలు పెట్టిండు, నీళ్లు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, మంచి రోడ్లు వేయించిండు, మంచిగానే చేసిండు. హాస్పిటల్లో సన్న బియ్యం పెట్టిండు, స్కూల్ డెవలప్ అయినాయి. మీకు తెలియదా? ఎందుకు ఇంత హడావుడి చేస్తున్న కేసీఆర్ ఏమైనా దేవుడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏమంటావు? దేవుడే అనుకుంటున్నాం మేము. దేవుడే కదా, గాంధీ తాత దేవుడే అయినప్పుడు కేసీఆర్ దేవుడు కదా.